ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న స్ప్రౌట్ మేకర్ ఎలా ఉంటుంది అని చెప్పి అమెజాన్లో ఆర్డర్ చేస్తాము. ఇక్కడైతే మనకి యూనిక్ ఆర్డర్ ఫ్రీ ఇంకా హైజీన్ స్ప్రౌటింగ్ సిస్టమ్ అని మెన్షన్ చేస్తారు. ఇంకా దీంట్లో ఎలా యూస్ చేయాలని చెప్పేసి వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్ప్రౌట్ మేకర్లో మనకి స్మాల్, మీడియం, లార్జ్ అనేవి ఉన్నాయన్నమాట. నేను లార్జ్ స్ప్రౌట్ మేకర్ ఆర్డర్ చేస్తాను. మీడియం వచ్చేసి మనకి 3 బాక్సెస్ ఉంటాయి. లార్జ్లో మనకి 4 బాక్సెస్ అయితే ఉంటాయి. అయితే లాస్ట్లో మనం ఏం చేయాలంటే వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా మనకి 3 బాక్సెస్లో అయితే మనం స్ప్రౌట్స్ వేసుకోవచ్చు. ఒకసారి మీకు ఎలా ఉంటుంది అని ఓపెన్ చేసేసి చూపిస్తాను. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్లాస్టిక్ అనమాట. వాళ్ళు మనకి ఇచ్చిన షీట్ అనేది రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాత బాక్స్ మనకి ఈ విధంగా ఉంటుంది. పైన ఒక లిడ్లా ఇచ్చారు. లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి ఒక నాచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది వచ్చేసి ఎందుకో ఏంటి అనేది నేను కమ్మింగ్ వీడియోలో చెప్తాను అనమాట. ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సేమ్ రెడ్ నాబ్ అయితే కనుక అన్నిటిలోనే ఇచ్చారు. లాస్ట్ దానికి నాబ్ అయితే ఇవ్వలేదు. అది ఎందుకో నేను చెప్తాను. లాస్ట్లో మనం వాటర్ వేసుకున్న తర్వాత ఈ నాచ్ ఉంది కదా, ఈ నాచ్కి ఆపోజిట్లో నెక్స్ట్ బేస్ పెట్టినప్పుడు ఆ నాచ్ పెట్టాలి. మీరు చూసినట్లయితే ఈ నాచ్కి ఆపోజిట్లో నాచ్ పెట్టాలన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒక నాచ్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో రైట్ సైడ్లో ప్లేస్ చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్లో ప్లేస్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఇది వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేయాలి. వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం అయితే ఈ విధంగా చేయాలి. చేసిన తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకుని 24 hours తర్వాత చూస్తే కనుక స్ప్రౌట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం స్ప్రౌట్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం 6 hours వరకు మనకి ఏమైతే స్ప్రౌట్స్ చేయాలనుకుంటున్నాం వాటి సీడ్స్ని ఈ విధంగా నానబెట్టుకోవాలి. నేను పచ్చ పెసలు, అలాగే బఠానీ, ఇంకా నల్ల మినుములు, ఇంకా బొబ్బర్లు 6 hours పాటు వాటర్లో నానబెట్టేసుకున్నాను. 6 hours తర్వాత నానిన తర్వాత బాగా శుభ్రం చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందాక మేము చూపించిన స్ప్రౌట్ మేకర్ ఉంది కదా, ఈ విధంగా నాచ్ పక్కన కొంచెం స్పేస్ ఉండేలాగా ఈ స్ప్రౌట్స్ని వేసేసుకోవాలి. లాస్ట్ దాంట్లో మాత్రం వాటర్ వేసుకుని ఈ విధంగా చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి ప్లేస్ చేసుకోవాలి. నాచ్ అయితే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి, అస్సలు మర్చిపోవద్దు. సో ఈ విధంగా వేసిన తర్వాత లిడ్ అయితే మనం క్లోజ్ చేసి 24 hours మనం కదపకుండా పక్కన పెట్టేయాలి. 24 hours తర్వాత చూస్తే మనకి ఈ విధంగా స్ప్రౌట్స్ అనేవి రెడీ అయిపోయి ఉంటాయి. మనం క్లాత్లో పెట్టే స్ప్రౌట్స్ రెడీ చేసే కంటే ఈ స్ప్రౌట్ మేకర్లో పెట్టుకుంటే బెస్ట్ అని నేను అంటున్నాను. ఎందుకంటే స్మెల్ అనేవి ఏమి రాకుండా బాగుంది. మీరు ట్రై చేయండి.